హలో హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూసీ బ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా పాతకాలం రెసిపీ చింతకాయ చట్నీ. అలాగే ఇది రోటి పచ్చడిలో ఒకటి అనమాట. చింతకాయ చట్నీ అంటారు, రోటి పచ్చడి అంటారు, అలాగే తొక్కు చింతకాయ తొక్కు అంటారు, అట్లా చాలా చాలా రకాలుగా అనుకుంటారు. సో ఫస్ట్ నేనైతే వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను, శనగ్గింజలు తీసుకున్నాను అనమాట. మెయిన్ పక్కానే శనగ్గింజలు. సో ఇలా పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇది చాలా చాలా పాతకాలం స్టైల్ అనమాట, ఇలా కాల్చి చేయడము. సో నాకు ఇలా చేయాలనిపించింది, టేస్ట్ తినాలనిపించింది. సో నేను ఇలా ట్రై చేశాను అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిరపకాయలను కూడా ఇలా అంటే అగ్గినిప్పుల మీద కాల్చుకోవాలి. ఇలాగే కొంచెం వంకాయకి కూడా ఆయిల్ అప్లై చేయాలి. పైన ఆయిల్ పూస్తే వాటికి పైన లేయర్ ఉంటుంది, అది ఈజీగా త్వరగా త్వరగా ఊడిపోద్ది అనమాట. నెక్స్ట్ నేను టమాటో కూడా 2 టమాటాలు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు టమాటో లేకుండా కూర చేయడం నా వల్ల కావట్లేదు. సో టమాటో కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. టమాటో కూడా బాగుంటుంది అనేసి యాడ్ చేస్తున్నాను. సో వీటినన్నిటిని బాగా కాల్చుకొని వీటిపైన ఉన్న పొట్టు తీసేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది. పొట్టు తీసేసి వాష్ చేసేసుకోవాలి. వంకాయతో చాలా బాగుంటుంది ఈ చట్నీ, చాలా 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 బాగుంటుంది అనమాట. మనం అన్నంలో కానివ్వచ్చు, దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, దేనికైనా చాలా బాగా అనిపిస్తుంది. సో చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. టేస్టీగా ఉంటుంది. అన్నీ మనం కాల్చి చేస్తాం కదా, సో చాలా బాగుంటుంది. చాలా పాతకాలం రెసిపీ ఇది. మా అవ్వ వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళతో తిన్నాం తర్వాత మళ్ళీ నేను తినలేదు. ఇప్పుడు నాకు చేసుకోవాలనిపించింది, మీకోసం షేర్ చేయాలనిపించింది కాబట్టి ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా టమోటాలు నేను 4 తీసుకున్నాను. వీటికన్నిటిని కూడా పైన పొట్టు తీసేసుకుంటున్నాను. మేము ఉన్నది 4 మెంబర్స్. సో 4 మెంబర్స్కి కావాల్సినంత తీసుకుంటున్నాను అనమాట. సో వంకాయలు కూడా అంతే, మరీ ఎక్కువ మాడిపోనీయకండి. ఇది కొంచెం ఎక్కువ బర్న్ అయిపోయింది. వీటిని ఒకసారి వాష్ చేసేసుకోండి. మరి నల్లగా అయిపోయి ఉంటుంది కదా, ఒకసారి వాష్ చేసేసుకోవాలి క్లీన్గా. కంప్లీట్గా పచ్చిమిర్చి కూడా అంతే, పచ్చిమిరపకాయలను కూడా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మెయిన్ రెసిపీ చిన్న వెల్లుల్లిపాయ ఉంటాయి కదా, చిన్న వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. టేస్ట్ చాలా 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 బాగా ఇస్తుంది అదే. వాటిని కూడా మనం కాల్చుకోవాలి, అది నేను చూపించలేదు. సో వీటిని అన్నిటినీ ఇన్ని తీసుకుంటున్నాను. వీటిని అన్నింటినీ వాష్ చేసేసుకొని మనం వేసేసుకుందాం. సో వెల్లుల్లిపాయలు కూడా చూసారు కదా, వెల్లుల్లిపాయలు కూడా వేయించుకున్న, పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం పల్లీలు వేసుకోవాలి. కొంచెం పల్లీలు వేసుకున్నాను, ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకుంటున్నాను. హాఫ్ కప్ పల్లీలు వేసుకున్న తర్వాత అందులోని పౌడర్ చేసి కొట్టుకున్నాను అనమాట. అంటే దంచుకున్నాను త్వరగా మెదిగిపోవడానికి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా దంచేసుకున్నాను. ఆ తర్వాత వేస్తున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ రెసిపీకి పాత చింతకాయ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత టమోటో, వంకాయలు అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వీటిని రుబ్బేసుకోవడం. అంతే. యాక్చువల్గా రోటి పచ్చడి అంటే రాకిల పొడితోనే చేస్తారు. నేను ఆ రాకిలతో అంటే నూరడానికి నా వల్ల కాదు కాబట్టి నేను ఇలా రుబ్బులో తీసుకుంటున్నాను. దీంతో రుబ్బేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ మనం కాల్చుకున్నాం కదా, చిన్న ఉల్లిపాయ, అది కూడా యాడ్ చేసేసుకుంటే అంతే. రెసిపీ చాలా 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 బాగుంటుంది. అన్నిట్లోకి సెట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.